జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ప్రపంచ యవనికపై భారత్ తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద 5వ ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఇక రాబోయే సంవత్సరాల్లో 3వ స్థానానికి చేరుకోవడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. ప్రధాని మోదీ నాయకత్వంలో సమీప భవిష్యత్తులోనే ఇది సాధ్యమనేది నిపుణుల మాట. కానీ భారత్ బలమైన శక్తిగా మారడం పాశ్చాత్య దేశాలకు మింగుడు పడ్డం లేదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజా పరిణామం కూడా ఇదే విషయాన్ని రుజువు చేస్తోంది. 2023కు సంబంధించి తాజాగా విడుదలైన గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారత్ 111వ స్థానంతో 28.7 స్కోరును పొందింది. ఇది దేశం తీవ్రమైన ఆకలిని ఎదుర్కొన్నట్లు సూచిస్తోంది. అంతేకాదు, అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న దేశానికి ఇలా అట్టడుగు ర్యాంకు రావడం ఆశ్చర్యంతో పాటు ఆందోళన కూడా కలిగిస్తోంది. వెంటనే స్పందించిన భారత ప్రభుత్వం ఈ ర్యాంకింగ్ యొక్క విశ్వసనీయతను సవాల్ చేసింది. పద్ధతిపరమైన లోపాల కారణంగా ఆకలికి ఇది నమ్మదగిన కొలమానం కాదని అభిప్రాయపడింది. ఈ నివేదిక ద్వేషపూరిత ఉద్దేశాన్ని చూపుతోందని పేర్కొంది. పైగా ఈ ఇండెక్స్లో శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలు భారత్ కంటే మెరుగైన ర్యాంకు పొందడం కూడా అనుమానాలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ ఇండెక్స్ లెక్కల్లో విశ్వసనీయత ఎంత, భారత ప్రభుత్వ వాదనేంటి, మన పొరుగు దేశాల వాస్తవ పరిస్థితి ఏంటి, ఈ స్టోరీలో తెలుసుకుందాం. మానవ కేంద్రీకృత ప్రపంచీకరణలో భారత్ నిర్మాణాత్మక పాత్రను పోషిస్తోంది. గత ఏడాది ఘోరమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడిన శ్రీలంకకు భారత్ $4 బిలియన్ ప్యాకేజీని సహాయంగా అందజేసింది. ఇందులో బియ్యం, అవసరమైన మందులు కూడా ఉన్నాయి. ఈ దేశం తాజా GHI ర్యాంకింగ్స్లో 60వ స్థానంలో ఉంది. ఇక పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ గురించి చెప్పాల్సిన పని లేదు. పెట్రోల్, డీజిల్ తదితర నిత్యావసరాల ధరలు ఆ దేశంలో ఏ స్థాయిలో పెరిగాయో మనకు తెలిసిందే. ఈ మేరకు నిధులు, ఆహార ధాన్యాల కోసం ప్రపంచ దేశాలను అడుక్కు తింటోంది పాకిస్తాన్. అయినప్పటికీ దాని ర్యాంకు 102. మరోవైపు పొరుగు దేశం బంగ్లాదేశ్ కూడా 81వ ర్యాంకుతో భారత్ కంటే మెరుగ్గా ఉంది. అయితే ఆకలి బాధలు తట్టుకోలేని 20 మిలియన్ల మంది బంగ్లాదేశీయులు భారత్లో ఉంటూ ఉండడం ఇక్కడ గమనించాల్సిన విషయం. అంతేకాదు, పేదలకు ఇక్కడి ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తోంది. ఇలా స్వదేశంలోని పేదల సంక్షేమానికి పాటుపడుతూ ఇతర దేశాలకు సాయం చేస్తున్న భారత్ ఆకలి సూచీలో అడుగున ఉండడం జీర్ణించుకోవాల్సిన విషయం కాదు. ఇది ప్రతిపక్షాలకు విమర్శనాస్త్రంగా మారుతోంది. కానీ నిజమేంటి? ఐర్లాండ్ ఆధారిత లాభాపేక్ష లేని సంస్థ కన్సర్న్ వరల్డ్ వైడ్, జర్మనీకి చెందిన వెల్ట్ హంగర్ హిల్స్ సంయుక్తంగా ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ను విడుదల చేశాయి. ఇందులో దేశాల స్కోర్ను ముఖ్యమైన సూచికల ఆధారంగా లెక్క కడతారు. అవి పోషకాహార లోపం, బరువు తక్కువ గల పిల్లలు, పిల్లల్లో మరణాలు. వీటిలో 3 అంశాల పట్ల భయాలు కొనసాగుతున్నాయి. ఈ ఆకలి సూచికకు పోషకాహార లోపానికి సంబంధించిన డేటా మూలస్తంభం లాంటిది. కానీ ఇది కేవలం 3000 మంది ప్రతివాదులతో కూడిన గ్యాలప్ వరల్డ్ పోల్పై ఆధారపడుతుంది. 2011 నుంచి నిర్వహించిన గృహ వినియోగ సర్వేలే ఈ డేటాకు ప్రాథమిక మూలం. ఈ పరిమిత నమూనా పరిమాణం, నిర్బంధిత ప్రశ్నలపై ఆధారపడి భారత ఆహార పరిస్థితి గురించి సరైన డేటా ఎలా గ్రహిస్తారనేది అసలు ప్రశ్న. వాస్తవానికి తలసరి ఆహార లభ్యతను పెంపొందించడంలో భారత్ గణనీయ పురోగతిని సాధించింది. 1950 నుంచి చూసుకుంటే ఒక వ్యక్తి రోజు తీసుకునే ఆహారం 800 గ్రాముల నుంచి 1.6 కిలోగ్రాములకు పెరిగింది. మరోవైపు భారత్ ఆహార ఎగుమతులు 2020-21 ఆర్థిక సంవత్సరంలో $20.79 బిలియన్ పెరిగింది. ఈ ఆర్థిక వృద్ధిని పరిగణిస్తే GHI స్కోర్ 5.0గా ఉండాలి. బహుశా నివేదించబడిన 16.6 కంటే నేపాల్, శ్రీలంక లేదా వియత్నాం వంటి దేశాలతో మరింత దగ్గరగా ఉండాలి. ఇక మరో అంశం విషయానికి వస్తే భారత్లో బరువు తక్కువ పిల్లల రేటు 18.7%గా ఉన్నట్టు నివేదిక చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇదే అత్యధికం. మరోవైపు పిల్లల పెరుగుదల రేటులో 35.5%తో 15వ స్థానంలో ఉంది. ఈ గణాంకాలు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-21 డేటా నుంచి తీసుకున్నవే. కానీ మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ పోషణ్ ట్రాకర్ నుంచి రియల్ టైం డేటా లెక్కలు వేరేగా ఉన్నాయి. ఏప్రిల్ 2023 నాటికి ఇది 7.1% రేటును నివేదించింది. ఈ అసమానతలు
ఎన్ఎఫ్హెచ్ఎస్ డేటా విశ్వసనీయతపై చట్టబద్ధమైన సందేహాలను లేవనెత్తుతోంది. ఇది ప్రస్తుత పరిస్థితిని ఖచ్చితంగా వర్ణించకపోవచ్చని సూచిస్తోంది. ఆయా అంశాలు జన్యుపరమైన, పోషకాహార, పర్యావరణ కారకాల మధ్య సంక్లిష్టమైన పరస్పర చర్యల వల్ల ఉత్పన్నమవుతున్నాయని గుర్తించడం చాలా ముఖ్యం. ఎత్తు, బరువు నిర్ణయానికి 80% జన్యుశాస్త్రం కారణమనే చెప్పాలి. మిగిలిన 20% పోషకాహారం, పర్యావరణం దోహదపడతాయి. ఎత్తు, బరువులో ఈ వైవిధ్యం దేశాల మధ్య మాత్రమే కాకుండా భారత్లోని వివిధ రాష్ట్రాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు, భారత్లో 5 ఏళ్లలోపు పిల్లల మరణాల రేటు 3.1%. పిల్లల మరణాలు కేవలం ఆకలి వల్లనే సంభవిస్తాయనే భావన సరైంది కాదు. ఇండియాలో పోషకాహార లోపాన్ని అధిగమించి అతిసార వ్యాధులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు 5 ఏళ్లలోపు మరణాలకు ప్రధాన కారణాలుగా ఉద్భవించాయి. ఈ అంశాలను పరిశీలిస్తే భారత్ GHI స్కోరు 9.1గా ఉండాలని సవరించిన విశ్లేషణ సూచించింది. ఇది ప్రపంచ ఆకలి సూచికలో 48వ ర్యాంకులో ఉంది. ఈ స్కోర్ దేశ ఆహార భద్రత పరిస్థితిని ఖచ్చితంగా ప్రతిబింబిస్తుంది. అందుకే భారతదేశ సరైన స్థితిని చిత్రీకరించడంలో GHI కొలమానాల ఖచ్చితత్వం, ఔచిత్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా భారత్ వ్యవసాయ నైపుణ్యం, ఆహార మిగులు స్థితికి ప్రసిద్ధి చెందిన దేశం. ఇక్కడ 1.4 బిలియన్లకు పైగా ప్రజలు నివసిస్తున్నారు. 880 మిలియన్లకు పైగా ప్రధానికానికి ఉచిత రేషన్ అందించే కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ సర్వీసెస్ ప్రోగ్రాం, PM పోషణ్ వంటి కార్యక్రమాలు ప్రీ స్కూల్, స్కూల్ ఏజ్ పిల్లల్లో పోషకాహారాన్ని పెంపొందించే లక్ష్యంతో కొనసాగుతూ ఉన్నాయి. ఈ ప్రయత్నాలన్నీ కూడా భారతదేశ ఆర్థిక వృద్ధితో కలిపి GHI ర్యాంకింగ్ సూచించిన దానికంటే దేశ ఆహార భద్రత పరిస్థితిపై మరింత ఆశావద దృక్పథాన్ని ప్రదర్శిస్తాయి. భారతదేశం తన ఆహారం, పోషకాహార సమస్యపై గణనీయమైన రాజకీయ సంకల్పానికి తోడు ప్రభుత్వం తరపున చర్యలకు ఉపక్రమించింది. అయితే వాడుకలో లేని డేటాను ఉపయోగించడం వల్లే ఈ ప్రయత్నాలు నిరాశపరిచాయి. ఇలాంటి తప్పుడు ర్యాంకులు పేదలు, ఆకలితో ఉన్నవారి సమస్యల్ని పరిష్కరించడంలో పురోగతిని అడ్డుకుంటాయి. కాబట్టి ఈ సర్వే చేపట్టిన సంస్థలు తమ పద్ధతులు, డేటా మూలాలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్లు, WHOతో సన్నిహిత సమన్వయం కోసం భారత ప్రభుత్వం నుంచి రియల్ టైం డేటా కూడా అవసరం. భారతదేశ ఆహార భద్రత పరిస్థితికి ఖచ్చితమైన ప్రాతినిధ్యం అందించడానికి, ఆకలి, పోషకాహార లోపాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఈ సహకారం చాలా అవసరం. ఇక్కడ హానికర ఉద్దేశాలు పక్కన పెడితే అంతర్లీన డేటాలో పద్ధతిపరమైన లోపాలు, తప్పుడు వివరణలు ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. అలాగే మోస పద్ధతుల్లో పాతుకుపోయిన మైండ్ సెట్ ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. అందుకే భారతదేశాన్ని తరచూ పిల్లల ఆకలితో బాధపడుతున్న దేశంగా పరిగణిస్తారు. అయితే ఈ ర్యాంకింగ్ను ఉపయోగించి ప్రతిపక్షాలు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టాయి. ఇండెక్స్ కోసం సర్వే సంస్థలు అనుసరించిన పద్ధతులు, తీసుకున్న డేటాను పరిగణించకుండా కేవలం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని భావిస్తున్నాయి. అయితే ఇలాంటి వ్యాఖ్యలకు బదులు లోపభూయిష్టమైన నివేదికపై ప్రశ్నిస్తే బాగుండేదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.